Before we enter into worship, may we learn from God's word and take his exhortation so that we may worship in spirit and in truth. మన ఆరాధనలోనికి వెళ్ళక ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని హెచ్చరికలు తీసుకొని తద్వారా ప్రభువుని ఆత్మతో సత్యంతోనూ ఆరాధన చేద్దాం. May we turn our Bibles to Ephesians chapter 2. మన బైబిల్ను ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వైపు చూద్దాం. Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. We will read from verse 2 to 6 responsively. 2వ వచనం నుండి 6వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Ephesians chapter 2 from verse 1 to verse 6 responsively. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆరో వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనుపరచు నిమిత్తము. We will also read one more portion, 1 Peter chapter 1. మరి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. And we will read verses 3 and 4 all together. 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1 Peter chapter 1 verses 3 and 4 all together. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. So that the Lord's word may work and propel us to worship him in all genuinity, may we look to the Lord for his help. దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రేరేపించి యథార్థముగా ప్రభువును ఆరాధించుట కొరకై మనల్ని సిద్ధపరచును గాక. దాని కొరకై ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కలిగిన దేవా, మీ కొందనాలు నాయన, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ మందిరావరణంలో కూడి వచ్చేటువంటి భాగ్యాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచేటువంటి ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు తండ్రి, ఎఫెసీయులకు రాసిన పత్రికల నుండి, పేతురు రాసిన మొదటి పత్రికల నుండి ప్రణాంతిని మీరు మా గమనికలను తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ లేఖన భాగాలు మేము ధ్యానిస్తూ ఉండగా మీ దాసునికి కావాల్సినటువంటి అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, తర్జుమా చేయట్లు నాకు కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ప్రభు, మీ వాక్యం ద్వారా మా హృదయములను మీరు సిద్ధపరిచి మీకు యోగ్యమైనటువంటి మీకు అంగీకార యోగ్యమైనటువంటి రీతిలో మిమ్మల్ని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ మీ యొక్క సహాయమును కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. As you may remember, after dealing with some of the very weighty words that is part of God's great salvation, we stepped into a new series last time round. మనము దేవుని యొక్క వాక్యంలో మనకి తరచుగా కనిపించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు, దేవుని రక్షణార్థమైనటువంటి పదాల గురించి మనం ధ్యానం చేసిన తర్వాత ఒక న్యూ సిరీస్ మనం గడిచినసారి ప్రారంభించాం. And we titled that new series Made Alive. బ్రతికించబడ్డాం. Yeah, that is the అనేటువంటి సిరీస్ తో మనం ప్రారంభించాం. Yeah, that is the verse from
Ephesians chapter 2, and in verse 5 he says, He has quickened us, or He has made us alive. So we started a series, what it means to be made alive. క్రీస్తు కూడా మనల్ని బ్రతికించునటువంటి మాట మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది. మనల్ని బ్రతికింప చేయుట అంటే ఏంటో గడిచినసారి మనం చూసాం. In each one of our lives there is a moment, there is a phase where we start having a personal and a very precious relationship with our Lord and Savior Jesus Christ. మన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక ఘటన అనేది సంభవిస్తుంది. అప్పుడు మనం దేవునితో వ్యక్తిగత సంబంధం మనం ప్రారంభించి ఆ వ్యక్తిగత సంబంధం మనకి దొరికింది అనేటువంటి అనుభవంలోనికి మనం వెళ్తాం. Though for us it is just that momentary minute or that phase, but there is a lot that happens that you and I may not comprehend at that point in time. ఆ నూతన జన్మ యేసుక్రీస్తు వారితో నూతన సంబంధం మనకి ఏర్పడినప్పుడు ఆ యొక్క సంఘటన చాలా కొద్ది నిమిషాలు మాత్రమే జరిగినప్పటికీ కూడా ఆ సంఘటనలో దాగి ఉన్నటువంటి లోతైన విషయాలు మనకి వెంటనే అర్థం కాకపోవచ్చు. అందులో చాలా గూఢమైనటువంటి సంగతులు ఉంటాయి. There is a massive movement, or there is a massive transition that happens behind the scenes. ఆ యొక్క సంఘటన మన జీవితాల్లో జరిగినప్పుడు మనకి తెలియకుండానే మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యములకు ప్రారంభం అక్కడ జరుగుతుంది. అక్కడ నుంచి మార్పు అనేది ప్రారంభమవుతుంది. So we get transported from one person to the other person, or we get transition from one person to the other person. అంటే ఇంతకు ముందు ఒక వ్యక్తిగా ఉన్నటువంటి మనము మరొక వ్యక్తిగా మనం చేయబడుతున్నాం. ఆ మార్పు జరుగుతుంది. Not only the person, we were in one position, we transition to another position. ఒక వ్యక్తిగా మనం నూతనమైన వ్యక్తిగా చేయబడటం మాత్రమే కాకుండా మనం ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక స్థానము నుండి మరి యొక్క నూతనమైనటువంటి స్థానంలోనికి మనం రూపాంతరపరచబడతాం. And over and above that, we were part of one purpose, now we are part of another purpose. There is a huge transition out there. అదే ఇంకా జరిగేటువంటి మరి ఒక మార్పు ఏంటంటే ఇంతకు ముందు ఒక ఉద్దేశాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటాం. ఇప్పుడు మరి ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం మార్పులోని తీసుకువెళ్ళబడుతున్నాం. And this is the great and meticulous work of God by His pure grace. ఈ కార్యం అంతయు కూడా దేవుని యొక్క కేవలము కృప ద్వారా ప్రారంభించబడినటువంటి గొప్ప క్రియ. Why God has chosen us, why has He loved us, why He has done such a great thing for us is something that we will never be able to comprehend. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయన ప్రేమించాడు, ఎందుకు ఈ క్రియంతా నా కొరకు చేస్తున్నాడు అనేటువంటిది మనం బహుశా ఈ జీవితంలో మనం దాన్ని పూర్తిగా గ్రహించలేం. Last time we learned about true transitions like that. అలాంటి నిజమైనటువంటి మార్పుల గురించి కొన్ని మనం పోయినసారి చూసాం. The first was when we moved from law unto grace. మొట్టమొదటిది మనము ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వారము ఇప్పుడు కృప కిందికి తీసుకురాబడ్డాం. We looked into many verses from Romans chapter 5 and Romans chapter 6. మనం అనేకమైనటువంటి వచనాలు దాన్ని ధ్యానించడానికి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చూస్తూ వచ్చాం. The law that was given to the children of Israel was something that was impossible for anyone to keep till the fullest extent. నిజంగా చెప్పాలి అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రము ఏ వ్యక్తికి కూడా పూర్తిగా దాన్ని నెరవేర్చడం అనేది అసాధ్యం. The mission of the law was to demonstrate to us the greatness and the holiness of God and the fallenness of man. అయితే దేవుడు మరి ఆ ధర్మశాస్త్రం పాటించడం అసాధ్యమైతే ఎందుకు ఇచ్చాడు అంటే ఇచ్చుటలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో, అదే సమయంలో మానవుడు ఎంత బలహీనుడో, ఎంత పాపియో చూపించడానికి ఆ ధర్మశాస్త్రం ఉపయోగపడింది. At the same time, the more you have knowledge of the law, the more guiltier you are, because you know how bad you are and you know how great God is. అదే సమయంలో ఎంత ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని మనం తెలుసుకుంటే అంత ఎక్కువగా మనం ఎంత అధములము అనేటువంటి తెలుస్తుంది, దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనకు అర్థమవుతుంది. But when we move to grace, అయితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం నుండి మనం కృప కిందికి వచ్చినప్పుడు through grace God helps us to fulfill His righteousness. దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి దేవుడు తన కృపని వాడుకుంటాడు. And we all heard about certain examples, certain things that we were bound to, we got freed from it the moment we were born again. మీకు అందరికీ తెలిసినట్లుగా మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో అప్పుడు అంతకుముందు మనం కొన్ని విషయాల పట్ల
బందీలుగా ఉన్నటువంటి మనము వాటి నుండి ఆ అలవాట్ల నుంచి వాటి నుంచి మనం విడిపించబడ్డాం. Our desires changed. మన యొక్క కోరికలు మార్చబడ్డాయి. Our relationships changed. మన యొక్క సంబంధ బాంధవ్యాలు మారిపోయాయి. Our words changed. మన యొక్క మాటలు మారిపోయాయి. Those things that we used to hate, we started loving. ఏ విషయాలైతే ఇంతకు ముందు మనం కొన్ని మనకి ఇష్టం లేకుండా ద్వేషించామో వాటిని ఇప్పుడు మనం ప్రేమిస్తూ And ఉన్నాం. those that we used to love in the past, we started to hate. ఇంతకు ముందు వేటినైతే ప్రేమిస్తూ ఉన్నామో వాటిని ఇప్పుడు ద్వేషించడం ప్రారంభించాం. That is what grace helps us to do. ఆ విధముగా చేయటానికి కృప మనకి సహాయపడింది. And the second point that we learned last time was, గడిచినసారి మనం నేర్చుకున్నటువంటి రెండవ విషయం we ఏంటంటే transition from death unto life. మనం మరణములో నుండి జీవములోనికి రూపాంతరపరచబడ్డాం. In Adam and through Adam, we are all sinners by nature. మనము ఆదాము ద్వారా మొదటి ఆదాము ద్వారా మనమందరం స్వభావ సిద్ధంగా మరణానికి పాత్రులం. And because we are sinners by nature, whatever we do becomes a sin. మనము స్వభావ సిద్ధంగా మనం పాపులము కాబట్టి మనం ఏమి చేసినప్పటికీ అది పాపమే అవుతుంది. We are sinners by descent, we are sinners by deeds. మనము వంశపారంపర్యంగా మనం పాపులమై ఉంటున్నాం. మనం చేసినటువంటి క్రియలను బట్టి కూడా మనం పాపులమై And ఉంటున్నాం. the wages of sin is death. పాపము వలన వచ్చు జీతం మరణం. But this death is just not an ordinary death. అంటే ఈ మరణం ఏదో సామాన్యమైన అందరికి వచ్చేటువంటి మరణం కాదు. It is a threefold death. ఇది మూడంతల మరణం. First, మొట్టమొదటిది it is spiritual death. అది ఆత్మీయ మరణం. What is spiritual death? ఆత్మీయ మరణం అంటే ఏంటి? We personally did not have any longing to seek after God. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి వెంబడించాలి అనేటువంటి ఆశ లేకపోవటమే ఆత్మీయ మరణం. We were living a godless life, we were living a hopeless life. అంటే మనం నిరీక్షణ లేని వారంగా, దేవుడు లేని వారంగా, నిర్దేవులుగా జీవించుచుంటిమి. Secondly, రెండవది it is physical death. భౌతిక మరణం. We also learned that the best of the saints also cannot escape this physical death. ఎంతో గొప్ప పరిశుద్ధులు కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి మరణాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు. But there is a difference. అయితే ఒక వ్యత్యాసం ఉంది. You and I who are in Christ Jesus నీవు నేను క్రీస్తునందున్నా approach this death with hope. ఎవరైతే యేసు క్రీస్తునందు ఉన్నారో వారు ఈ భౌతిక సంబంధమైన మరణం వచ్చినప్పుడు వారు ఒక నిరీక్షణతోటి ఆ మరణాన్ని ఎదుర్కొంటారు. But those who are outside of Lord Jesus Christ, ఎవరైతే యేసు క్రీస్తునందు లేరో వారు whatever good works that they have వారు done, ఎన్ని సత్క్రియలు చేసినప్పటికీ, how much ever money they have spent, వారు ఎంత డబ్బులు ఈ సత్క్రియల వెంట చేసినప్పటికీ, they approach this death with helplessness and horror. వారు ఎంతో భయానకంగా నిస్సహాయంగా ఈ భౌతిక మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. And we said last time round, పోయినసారి మేము చెప్పాం, even amongst us, మనలో కూడా we have these two groups. ఈ రెండు గుంపులు వారు ఉంటున్నారు. One who approach death with hope, one who approach death with horror. కొంతమంది ఈ మరణాన్ని నిరీక్షణతోటి వారు ఎదుర్కొంటారు, కొంతమంది ఎంతో భయంకరంగా భయంతో ఎదుర్కొంటారు. By believing in Jesus Christ and his redemptive work, you come from horror to hope. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఈ భయములో నుండి నిరీక్షణలోనికి మనం రూపాంతరపరచబడతాం. And thirdly, మూడవది we learned about eternal death. అది నిత్య మరణం. Eternal death is just not when we close our eyes, we get into some darkness or silence. ఈ నిత్య మరణం అంటే ఏదో మనం కన్ను మూసినప్పుడు నిశ్శబ్దంలోనికి అంధకారంలోనికి వెళ్ళిపోతామని కాదు. No, God is just and he will do justice for the sinful life that you have lived on the face of this earth. దేవుడు నీతిమంతుడు. ఈ భూమి మీద మనం పాపులముగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా దానికి రావలసినటువంటి శిక్షను విధిస్తాడు. And we ended that you and anyone who is outside Christ will not be judged just for their sin, but they'll be judged for the way they have treated his son, Lord Jesus Christ. మనం గడిచినసారి చూసాము ఏంటంటే దేవుడు క్రీస్తునకు బయట ఉన్నటువంటి వారిని తీర్పు తీర్చినప్పుడు వారు ఎలాగెలాగ జీవించారు, ఏమేం పనులు చేశారు అనే దాన్ని బట్టి తీర్పు తీర్చబట్టం మాత్రమే కాకుండా యేసు క్రీస్తు ప్రభు వారితో ఎలా వ్యవహరించారు అనేటువంటి దాని మీద వారు తీర్పు తీర్చబడతారు. God will ask those ungenerated people, what have you done with the offering that I made in my son Jesus Christ, who poured out for you? Did you accept him or did you reject him? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు నమ్మకం ఉంచినటువంటి వారిని, తిరిగి జన్మించినటువంటి వారిని దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆయన అడుగుతాడు, నా కుమారుణ్ణి పంపించి నేను ఆయన అర్పణగా
మీ కొరకు అర్పించినటువంటి ఆ యేసు క్రీస్తు వారితో మీరు ఏమి చేశారని నేను ప్రశ్న వేస్తానని. So we learned the transition from law unto grace. కాబట్టి మనం ధర్మశాస్త్రం నుండి కృపలోనికి రూపాంతరపరచబట్ట చూసాం. We learned our transition from death unto life. తరువాత మరణము నుండి జీవములోనికి రూపాంతరపరచబట్ట చూసాం. Before we go into the next transition, తరువాత మరి ఒక రూపాంతరం గురించి మనం I would like to draw your attention to verse 4. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. You cannot escape these two words in any language. ఏ భాషలో ఈ మాటలు మనం చదివినప్పటికీ కూడా ఆ మాటలు మనము నిర్లక్ష్య పెడతానికి వీల్లేదు. Everything is centered on these two words. ప్రతి విషయం కూడా ఈ రెండు మాటల మీద ఈ రెండు మాటలను కేంద్రంగా చేసుకుని ఉన్నాయి. The first three verses speaks about what we were. ఈ మొదటి 3 వచనాలు మనం ఏమై ఉంటిమో అది చూపిస్తుంది. And from fourth verse it tells us what we are and what we will be. 4వ వచనం నుండి మనం ఏమై ఇప్పుడున్నామో ఏమి చేయబడబోతున్నామో చెప్తూ ఉంది. But these two words are but God. అయితే ఇక్కడ 4వ వచనం ప్రారంభంలో అయినను దేవుడు. Remember that. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. This has to be the worship. ఇది మన ఆరాధనగా ఉండాలి. But God. అయితే దేవుడు. किंतु परमेश्वर उसके करुणा में धनी है. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. But God. అయితే దేవుడు. If it were not God, ఒకవేళ గనక దేవుడే గనక జోక్యం చేసుకోకపోతే, if God had not connected us, ఒకవేళ దేవుడే మన విషయాల్లో గనక శ్రద్ధ చూపకపోతే, if God was not the center of everything, ఈ ప్రతి విషయంలో కూడా దేవుడు తనను కేంద్ర స్థానంగా చేసుకోకపోతే, our lives would have been a ruin, our lives would have been rotten. మన జీవితాలు అవి పాడైపోయి కంపు కొట్టి ఉండేటువంటి. Because of his love, ఆయన యొక్క ప్రేమను బట్టి, because of his grace, ఆయన యొక్క కృపను బట్టి, because of his rich mercy, ఆయన యొక్క కరుణా సంపన్నతను బట్టి, because of his purpose, ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి, we were something, we are something, we will be something. ఒకప్పుడు మనం ఒక విధంగా ఉన్నాం, అక్కడి నుండి ఒక రకంగా ఇప్పుడు చేయబడ్డాం, తర్వాత ముందు భవిష్యత్తులో మనం ఒక ఉన్నతమైన స్థానంలోనికి రూపాంతరపరచబడబోతున్నాం. But God. అయితే దేవుడు. So from there అక్కడి నుండి we'll move to the third transition. చూడండి, 3వ రూపాంతరత గురించి మనం చూద్దాం. The third transition is transition from indignation to inheritance. ఈ 3వ రూపాంతరం ఏంటంటే దేవుని ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనం అక్కడ నుండి దేవుని యొక్క స్వాస్థ్యముగా చేయబడుతున్నాం. Yeah, from indignation to inheritance. దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి మనం ఆయన యొక్క సంపాద్యముగా స్వాస్థ్యముగా చేయబడుతున్నాం. Unfortunately, in English we do not use this word a lot. ఈ యొక్క దేవుని ఉగ్రత అనేటువంటి ఈ మాట, స్వాస్థ్యం, ఈ మాటలు మనం ఎక్కువగా ఇంగ్లీష్లో వాడం. And probably there is not the correct translation in other languages also. అంతేకాకుండా ఈ ఇండిగ్నేషన్ అనేటువంటి మాటకి వేరే భాషల్లో ఖచ్చితమైనటువంటి అర్థాలు లేవు. Yeah, ugrata happens to be the closest translation. ఈ ఉగ్రత అనేటువంటి మాట తెలుగులో మనం చెప్పాలంటే చాలా దగ్గరగా ఆ మాటకి. Let us understand what's indignation. అసలు ఈ ఉగ్రత అంటే ఏంటి? In Christian doctrine, indignation means righteous anger. ఈ క్రైస్తవ బోధలో మనం ఆలోచన చేస్తే ఈ ఇండిగ్నేషన్ అంటే ఏంటంటే నీతిపరంగా, న్యాయపరంగా రావాల్సినటువంటి ఉగ్రత. What is righteous anger? ఏంటి న్యాయపరమైన ఉగ్రత? It is an anger where there is no sin. అంటే ఆ ఉగ్రత మన మీద కుమ్మరించబడినప్పుడు అందులో ఎలాంటి తప్పు పాపం లేదు. So in that anger there is no sin. అంటే దేవుడు ఆ యొక్క ఉగ్రతను మన మీద చూపించినప్పుడు ఆయన ఎలాంటి తప్పు చేయట్లేదు. It is called one of the emotions of God. అంటే దేవుని యొక్క భావోద్రేకాల్లో ఒక భావోద్రేకం ఈ ఉగ్రత. Usually indignation is not accredited to mankind. ఈ యొక్క ఉగ్రత అనేది నార్మల్గా చెప్పాలి అంటే మనుష్యుల కొరకు దేవుడు చూపించేటువంటి భావోద్రేకం కాదు. Because usually man's anger has some kind of a sin. సాధారణంగా మనం చూస్తే మనుష్యులు చూపించేటువంటి ప్రతి కోపంలో కూడా కొంచెం ఏదో పాపం ఉంటుంది. Therefore indignation is usually accredited to God and God alone. ఈ యొక్క ఉగ్రత అనేటువంటిది కేవలం దేవునికి సంబంధించినటువంటి మాటగా ఉంది. And this indignation becomes the foundation for God's wrath upon mankind. ఈ మానవుల మీద
దేవుడు చూపించేటువంటి కోపానికి ఈ ఉగ్రత అనేటువంటిది ఒక బేసిస్, పునాది లాంటిదిగా మనకు కనిపిస్తుంది. In simple words, సామాన్య మాటలు చెప్పాలంటే indignation becomes the foundation. ఈ యొక్క ఉగ్రత అనేటువంటిది పునాది అయితే, నీతిపరమైనటువంటి కోపం అయితే, If indignation becomes the foundation, wrath becomes the expression. కాబట్టి నీతిపరమైనటువంటి కోపానికి ఆధారం ఉన్నప్పుడు దేవుని ఉగ్రత అనేది అది న్యాయపరమైనటువంటిది. And why does God pour out wrath upon mankind? ఎందుకు దేవుడు తన ఉగ్రతని మనుషుల మీద కుమ్మరిస్తున్నాడు అంటే, there is a list of things why God can pour out his wrath. ఎందుకు దేవుడు తన ఉగ్రతని ఆయన కుమ్మరిస్తున్నాడు అంటే అనేకమైనటువంటి కారణాలు we will only look at 3. మనము కేవలం 3 విషయాలు we will not give an exposition to that, but we will read some verses. కొన్ని వచనాలు మనం వివరంగా విపులంగా చూడంగానే కొన్ని మాటలు చదువుకుందాం. Wrath is poured on people who do not heed the gospel. ఎవరైతే సువార్తకు చెవియొగ్గరో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. And remember, we were part of that gang. చూడండి, ఒకప్పుడు మనము కూడా గుంపులో ఉన్నాం. Psalm chapter 2. చూడండి, కీర్తన 2వ Psalm 2. కీర్తన 2. Request someone to pick it up fast and read, because you have to read good number of verses. Psalm 2. కీర్తనలు 2వ అధ్యాయం verse 12. 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. So these are the nations, these are the kings that did not heed to the gospel. ఈ యొక్క దేశములు, ఈ యొక్క రాజులు వారు సువార్తను అంగీకరించలేదు. 1 Thessalonians చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 16. 16వ వచనం. 1 Thessalonians తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక chapter 2 verse 16. 2వ అధ్యాయం 16వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను. So God's wrath falls upon those who don't heed the gospel. ఎవరైతే సువార్తకి చెవియొగ్గరో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. And God's wrath also falls upon those who do not believe, or people of unbelief. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. That is the second set of people. అది 2వ గుంపు వారు. Psalm 78. చూడండి, కీర్తన 78. Psalm 78. కీర్తన 78. I think 21 and 22. 21, 22 వచనాలు. యెహోవా ఈ మాట విని కోపగించును, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజును, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. Hebrews chapter 3. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 18 and 19. 18, 19 వచనాలు. Hebrews chapter 3 హెబ్రీయులకు రాసిన పత్రిక verses 18 and 19. 3వ అధ్యాయం 18, 19 వచనాలు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. So God's wrath falls upon those who don't heed the gospel. ఎవరైతే సువార్తకి చెవియొగ్గరో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. God's wrath falls upon those who are unbelievers. ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటారో, నమ్మరో, వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. There's a third category also. తర్వాత 3వ గుంపు వారు కూడా ఉంటున్నారు. God's wrath falls upon those who are unrepentant. ఎవరైతే పశ్చాత్తాప పడరో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. Psalm 7. చూడండి, కీర్తన 7. Psalm 7 7వ కీర్తన verse 12. 12వ వచనం. ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. Romans chapter 2. తర్వాత చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verses 5 and 6. 5, 6 వచనాలు. Romans chapter 2 రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verses 5 and 6. 5, 6 వచనాలు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. So this is the
depth of God's wrath. చూడండి, దేవుని ఉగ్రత యొక్క లోతు ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. And we were part of this gang. ఒకప్పుడు మనము కూడా ఉగ్రతకి పాత్రులుగా We did not heed the gospel. మనం సువార్తకు చెవియొక్కుంటిమి. We did not believe. మనం విశ్వాసం ఉంచకుండా ఉంటిమి. We were unrepentant. మనం పశ్చాత్తాపడకుండా ఉంటిమి. But God. అయినను దేవుడు. But God intervened in our lives. అయినప్పటికీ దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకున్నాడు. Those who were destined for God's indignation and wrath later, ఎవరైతే దేవుని యొక్క న్యాయపరమైనటువంటి కోపానికి తర్వాత దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండిరో, in and through the atoning blood of Jesus Christ, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రాయశ్చిత్త రక్తము ద్వారా, in and through the redemptive work of Lord Jesus Christ, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు చేసినటువంటి విమోచన కార్యము ద్వారా, from indignation ఆ ఉగ్రత నుండి we move to eternal inheritance. మనము నిత్యమైనటువంటి స్వాస్థ్యముగా మార్చబడ్డాం. What is inheritance? చూడండి, ఏంటి స్వాస్థ్యం అంటే? Inheritance is something that every Christian can hope for despite the challenges, the problems and the struggles of this earth. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ జీవితంలో అతను వెళ్ళేటువంటి సమస్యలు, శ్రమలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ స్వాస్థ్యము కొరకు ఎదురు చూచేటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. For us it might not be a very impactful or a word that is close to our heart. బహుశా ఈ స్వాస్థ్యం అనేటువంటి మాట మనకి చాలా బాగా అర్థమయ్యేటువంటి మాట అయి ఉండకపోవచ్చు. But when First Peter was written, అయితే పేతురు మొదటి పత్రికను the వ్రాసేటప్పుడు church was going through persecution. ఈ సంఘము ఎంతో హింస ద్వారా వెళ్తూ ఉండింది. The church was going through torture. ఆ సంఘాలన్నీ కూడా బహు హింస, శ్రమలో నుంచి They వెళ్తున్నాయి. had no hope in this earth. ఈ యొక్క భూమి సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎలాంటి ఆశ లేకుండా But ఉన్నారు. they had hope in inheritance. అయినప్పటికీ కూడా పొందబోవు స్వాస్థ్యం నందు వారు నిరీక్షణ They కలిగి ఉన్నారు. proclaimed, if you take my life, so be it. ఒకవేళ మీరు మా ప్రాణాన్ని తీయాలంటే తీయండి, We have eternal life. మాకు నిత్య జీవం ఉంది. If you want to take away our property, so be it. మా యొక్క ఆస్తిని మీరు తీసుకోవాలంటే తీసుకోండి, We have eternal inheritance. మాకు నిత్య స్వాస్థ్యం అనేది ఉంది. We may have pain in our lives. మా ఈ జీవితాల్లో మేము నొప్పి ద్వారా వెళ్తుండొచ్చు. We may have persecution in our lives. మన ఈ జీవితాల్లో హింస ద్వారా We may వెళ్తుండొచ్చు. have sickness in our lives. అనారోగ్యం ఈ జీవితాల్లో ఉండొచ్చు. We may have conflicts in our lives. ఈ పోరాటాలు ఈ జీవితాల్లో ఉండొచ్చు. We may be living under the shadow of death. ఈ యొక్క మరణ ఛాయలో నుండి మనం వెళ్తూ ఉండవచ్చు. Whatever it may be, అది ఏదైనప్పటికీ కూడా we have an inheritance. మనకి ఒక స్వాస్థ్యం అనేది ముందు ఉంది. And what is that inheritance? ఆ యొక్క స్వాస్థ్యం ఏంటి? That is eternal joy in heaven. ఆ యొక్క స్వాస్థ్యం ఏంటంటే పరలోకములో నిత్యానందం ఉండబోతుంది, Eternal peace. నిత్య సమాధానం ఉండబోతుంది, Eternal righteousness. నిత్య నీతి ఉండబోతుంది, The presence of God. దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం, Companionship of Lord Jesus Christ. యేసు క్రీస్తు వారితో సన్నిహితులుగా మనం ఉండబోతున్నాం. And we are just not going to visit that inheritance. కేవలం ఆ స్వాస్థ్యాన్ని మనం వెళ్తాం, చూస్తామని అనుకోవడం అంత మాత్రమే కాదు. First Peter 1:4 says, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ it is వచనంలో, imperishable inheritance అది వాడబారనటువంటిది, which will never decay. అది ఎన్నడూను It పాడైపోనటువంటిది, is an undefiled inheritance అది నిర్మలమైనటువంటిది, which cannot be polluted, అది ఏ మాత్రము పాడు కానటువంటిది, and it is an unfading inheritance అది వాడబారనటువంటిది, which will never lose its essence, which is never lose its power. ఎన్నడూ కూడా తనకున్నటువంటి ప్రభావమును, తన శక్తిని కోల్పోనటువంటి స్వాస్థ్యం అది. Just imagine, మీరు ఊహించుకోనండి, there was a day when we were under the indignation of God. ఒకప్పుడు మనము దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉంటిమి. The moment God met us, ఎప్పుడైతే ఏ క్షణానైతే దేవుడు మనల్ని when కలుసుకున్నాడు, we cried out in repentance, మనము పశ్చాత్తాపడుతూ ప్రభువుకు మొరపెట్టినప్పుడు, in that very moment, ఆ క్షణములోనే from this sad state, God moved us to a glorious state. మనము ఉన్నటువంటి ఆ దుఃఖకరమైనటువంటి స్థితిలో నుండి మహిమాన్వితమైనటువంటి ఆ స్థాయిలోనికి దేవుడు మనల్ని రూపాంతరపరిచాడు. We are partakers of God's glorious inheritance. దేవుని మహిమ యుక్తమైనటువంటి ఆ స్వాస్థ్యములో మనం పాలిభాగస్తులుగా చేయబడ్డాం. We will never understand it. ఈ విషయాన్ని మనం ఎప్పుడు పూర్తిగా అర్థం We చేసుకోవాలి. will never fathom it. ఆ యొక్క విషయం యొక్క లోతుల్ని మనం ఎన్నడూ We గ్రహించలేం. will never be able to put that in words. ఈ యొక్క స్వాస్థ్యాన్ని మనం ఎన్నడూ మాటల్లో వివరించలేం. But we can bow down our head. అయితే మన యొక్క తలలు వంచి We can go on our knees మన మోకాళ్ళ మీదకి వెళ్ళి and praise God for this such a great transition that we have moved from indignation unto inheritance. ఉగ్రతకు పాత్రులమైనటువంటి మనల్ని దేవుడు తన స్వాస్థ్యం వైపు ఆయన రూపాంతరపరిచినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందన స్తోత్రములు ఆరాధన చెల్లిద్దాం. With these thoughts, we will enter into worship. ఈ యొక్క కొద్ది తలంపులతోటి మనం ఆరాధనలోనికి వెళ్దాం.